చెప్పినావు బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నావు. మరి మూడో బడ్జెట్ నీ ప్రభుత్వం పెట్టబోతా ఉంది. రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తున్నారు, పెడతావా లేదా? పోయిన 2 సార్లు ఎగ్గొట్టినావు. సంవత్సరానికి 20,000 కోట్లని 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటి వరకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో నన్న 16 తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ లో నన్న ఖచ్చితంగా బీసీలకు 20,000 కోట్లు పెడతావా లేదా అని చెప్పి రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ నిధికే చూస్తున్నాడు. దళితులకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు అనే పథకం తీసుకొస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏ పాటిది, మేము 12 లక్షలు ఇస్తాం, ఆయన దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం అని డైలాగులు కొట్టిండ్రు. ఒక్క మనిషి కన్నా ఈ రాష్ట్రంలో 12 రూపాయలు పడ్డాయా? 12 రూపాయలు వచ్చినాయా కాంగ్రెస్ వచ్చినాక? అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ అభయహస్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు అని చెప్పి రాష్ట్రంలోని మొత్తం దళిత బిడ్డలు చూస్తా ఉన్నారు. మా మహిళా తల్లులు చూస్తున్నారు. 2,500 రూపాయలు ఈ బడ్జెట్ లో నన్ను పెట్టడా 100 రోజులు అన్నాడు, 1000 రోజులు దగ్గర పడ్డది, ఇప్పుడన్నా పెట్టడా అని చెప్పి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ చూస్తా ఉన్నారు. 4,000 పెన్షన్లు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పినావు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పెంచిండు, మరి నువ్వెందుకు పెంచవని చెప్పి ఈ రాష్ట్రంలోని 40 లక్షల మంది వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మాకెప్పటి నుంచి వస్తుంది 4,000 పెన్షన్? 100 రోజులు అన్నాడు, 1000 రోజులు అయిపోయాయని చెప్పి మరి రాష్ట్రంలోని వృద్ధులు పెద్ద మనుషులందరూ చూస్తా ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ బంధు పెట్టిండు, మరి 1000 కోట్లు రైతు బంద్ వేస్తాడా వేయడా, మళ్ళా లేకపోతే మూడోసారి కూడా ఎగ్గొడతాడా ఈ దుర్మార్గుడు అని రాష్ట్రంలోని రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను అనేది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు మొదటి సంవత్సరంలో, 2.5 ఏళ్లైంది, ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు ఇయ్యలే రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు అని చెప్పి నమ్మబలికిండు. రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చిండు, కానీ ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలే. రాష్ట్రంలోని తమ్ముళ్ళు, రాష్ట్రంలోని చెల్లెళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడొస్తాయి నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయింది నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండరు అని చెప్పి రాష్ట్రంలోని తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఆలోచించి ఇప్పుడైనా బడ్జెట్లో వెంటనే ఈ కేటాయింపులు చేయండి, చేసి మీరు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా చెప్పిండు, 6 గ్యారంటీలకు మొట్టమొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత కల్పిస్తాం. చట్టబద్ధత అంటే ఏందో ఎరికేనా? చట్టం చేస్తామన్నాడు. చట్టం చేసుడు అంటే ఏంది? ప్రభుత్వం విధిగా పెట్టాల్సింది. ఇప్పుడు ఎస్సీలకు SC/ST సబ్ ప్లాన్ అని ఉంటుంది. SC/ST సబ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా జనాభా దామాషాలో ఎస్సీలకు ఎస్టీలకు పైసలు ఖర్చు పెట్టాలి. 15%, 16% ఎస్సీలకు, 10% ఎస్టీలకు కంపల్సరీ డబ్బులు బడ్జెట్లో కేటాయించాలి, పెట్టాలి, ప్రతి పైసా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి వాటిని మళ్ళా తబాదలు అవుతాయి, వాటిని మళ్ళా ఖర్చు పెట్టాలి. అట్లాగే 6 గ్యారంటీలకు కూడా ముఖ్యమంత్రి మన రాహుల్ గాంధీ గారు చెప్పిండు, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండు. కానీ ఇంతవరకు చట్టం లేదు, ఏదీ లేదు. దీనికంటే కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు చట్టబద్ధత తెస్తామని చెప్పినా చేయనందుకు మేమే ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా సీరియస్గా ఆలోచన చేస్తా ఉన్నాం. 16 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో అవసరమైతే ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు మేము మా పార్టీ తరపున పెట్టి 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇచ్చే విధంగా వెంటనే ఆ చట్టం తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఆ బిల్లు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటనే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేయాల్సి వస్తుంది. లేకపోతే ప్రజలతోని తన్నులు తినే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా తప్పదు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం. శాసనసభ సమావేశాల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అనే నినాదంతో తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లును కూడా పెట్టి దాన్ని పాస్ అయ్యే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇలా రాష్ట్రంలోని ప్రతి రైతు ఎదురు చూస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు,
మళ్ళీ ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి అనే మాట ఈరోజు ప్రతి రైతు గుండెల్లో, ప్రతి మనిషి గుండెల్లో తెలంగాణలో ఉన్న మాట వాస్తవమేనా? వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఒకటే ఒక రిక్వెస్ట్ మీ అందరితో, దయచేసి జరిగింది మోసం అర్థమైంది ఇప్పుడు అందరికీ. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి అర్థమైంది. ఇంకా అర్థమైనాక కూడా అర్థం కానట్టు కొంతమంది ఉండొచ్చు. కానీ ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మళ్ళీ కేసీఆర్ రావాలే అనే మాట అర్థమైంది. మరి అర్థమైన వారందరినీ నేను కోరుతా ఉన్నా, ఇలా మా ఆవునూరు, మా రామలక్ష్మణులపల్లె, మా సర్పంచ్ గారు, రాజుపేట సర్పంచ్ గారు, మా ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గారు ఎట్లయితే వచ్చి ఈ గులాబీ కండువా కప్పుకుంటున్నారో, ఎట్లయితే ముందుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ముందుకొస్తున్నారో, అట్లే మిగతా వారు కూడా కలిసి రండి. కలిసి కట్టుగా ఈ దుర్మార్గ అప్రజాస్వామిక ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఎగ్గొట్టిన రాబంధు ప్రభుత్వం, దీన్ని ఖచ్చితంగా నిలదీద్దాం. మనందరం ఐక్యంగా కొట్లాడదాం. కొట్లాడి రాబోయే సంవత్సరంన్నర పాటు ప్రభుత్వానికి ఊపిరి సల్పని విధంగా కార్యాచరణ రూపొందించి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే దిశగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి కూడా ఈరోజు తమ్ముడు లింగాల సందీప్ గారు, స్వారోస్ జిల్లా అధ్యక్షులు, వారితో పాటు కొర్రి ప్రణయ్ గారు, సురేష్ గారు, మనోజ్ గారు, ఇంకా చాలా మంది, దాదాపు ఒక 25 మంది పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతో వారికి కూడా స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతూ, మళ్ళొక్కసారి ఇవాళ పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న మా గౌరవ సర్పంచ్లకు, ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చేసిన నాయకులకు, గర్జనపల్లి నుంచి కూడా న్యాతా మోహన్ గారు ఉప సర్పంచ్ గారు, వారితో పాటు మిగతా సోదరులు చేరుతా ఉన్నారు. బాబు గారు, దేవయ్య గారు, రంజిత్ గారు, అట్లాగే జవహర్ తాండా నుంచి కూడా బూక్యా విష్ణు నాయక్ గారు, మిగతా వారు కూడా చేరుతా ఉన్నారు. అందరికి నేను ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు మన్నించండి. వారందరినీ కూడా దయచేసి నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ, జర గడబడి చేయకుండా, పద్మారెడ్డి గారు గడబడి చేయకుండా అందరం ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వస్తే బెటరు. ఫస్ట్ సర్పంచులు చేరుతారు, తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. రాజుపేట సర్పంచ్ గారు నరేష్ గారు, నువ్వు నేను ఇస్తుంది. తర్వాత ఆవునూరు వార్డు సభ్యులు, ఈ రైట్ సైడ్ నుంచి రండి. ఆవునూరు వార్డు సభ్యులు, రాజపేటలు ఎవరున్నారు? రాజపేటలు గంభీరాపేట మండలి వాళ్ళు, రాజపేట గ్రామ శాఖ అధ్యక్షులు, రాజపేట గంభీరాపేట నాయకులు అందరు కూడా, రాజపేటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, సర్పంచ్, వార్డు సభ్యులు, రాజపేట వాళ్ళందరూ తొందర లేదు, లైన్ గా వార్డు సభ్యులు, రాజపేట వార్డు సభ్యులు, రాజపేటలో ఎవరున్నా రావాలి. ముడికే నారాయణ రాజపేట ఎక్స్ ఎంపీటీసీ, మాజీ రాజపేటలో ఎవరున్నా వేదిక మీదకి రావాలి. మాజీ సర్పంచ్ వెంకట్ నాగులు, మాజీ సర్పంచ్. ఆవునూరోలు కొద్దిగా పక్కకున్నాడు, తొందర ఏం లేదు. ఎవరు? ఆలయ కమిటీ చైర్మన్ రాజపేట ఎల్సాన్ లింగం. రాజపేటలో అయిపోయినరుగా, ఎవరైనా ఉంటే మళ్ళీ వస్తారు. కన్ఫ్యూజ్ చేయకూడదు. రాజపేటలో ముందుకు రండి దయచేసి. ఎవరున్నా రాజపేట ఆలయ కమిటీ చైర్మన్ గంభీరావుపేటోళ్ళిగా, రాజపేటలో అందరు రావాలి. కొద్దిగా దారి అండి రాజపేటలకు, తర్వాత ఆవునూరు. వీళ్ళంతా రాజపేట, వీళ్ళంతా ఎవరు? రాజపేట నుంచి సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలందరూ
దాదాపు 50 మంది వచ్చిండ్రు రాజపేట నుంచి, వారందరికీ కూడా స్వాగతం. రాజపేట నుంచి కూడా మా అక్కలు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. రాజపేట నుంచి కూడా మహిళ మా సోదరి మనులు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం. నువ్వు ఉండు అరే వీళ్ళు కానీ. రాజపేట నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు, వారికి కూడా స్వాగతం. రాజపేటనే కదా తప్పరి. రాజపేటలు అందరు రాజపేటలు అందరు సీను రాజపేటలు అయిపోయిందా? అయిపోయింది. నేను చెప్తాను బిల్శంకర్ గారికి. రాజపేట వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఆ సర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి కృతజ్ఞత స్వాగతం చెప్పుకుంటూ ఇప్పుడు ఆవునూరు గ్రామం నుంచి లైన్ గా వార్డు సభ్యులు ఎల్పుల శ్రీకాంత్ 1వ వార్డు, ప్యారం రమేష్ 2వ వార్డు, పాసికంటి బాలయ్య 3వ వార్డు, తోట అంజయ్ 6వ వార్డు, మున్కూరు నర్సయ్య 7వ వార్డు, బైరు శ్రీనివాస్ 10వ వార్డు, ఆవునూరు నుంచి ఆవునూరు వార్డు సభ్యులు లైన్ గా స్వామి, తోట అంజయ్ 6వ వార్డు, మున్కూరు నర్సయ్య, బైరి శ్రీనివాస్ 10వ వార్డు, నేరల స్వామి 11వ వార్డు, మంత్రి బాబు 12వ వార్డు, ఉమ్మినేని సతీష్ డాక్టర్ వార్డు మెంబర్స్. తర్వాత పాతూరు కరుణాకర్, బత్తుల రమేష్, అల్వాయ్ ప్రశాంత్, గంగాడి అజయ్, చిప్పలపల్లి రాజు, బత్తుల శ్రావణ్, బత్తుల సుమన్, నరసింహ, నక్కదాసరి శ్రీకాంత్, నక్కదాస శ్రీనివాస్, గోపన్న గారు, వెంకటేష్. ఆవునూరు లేడుందరు అందరు రండి. లైన్ గా రండి, ఆవునూరు వాళ్ళు అందరు రండి. ఇక ఒక్కొక్కటి ఇప్పుడు నక్కల రామరెడ్డి రెడ్డి సంఘం అధ్యక్షులు. నేను చెప్తాది నేను మంచిగా రామరెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షులు ఆవునూరు అన్న. నేరల స్వామి అంబేద్కర్ అధ్యక్షులు నేరల స్వామి గారు, పందిర్ల పెద్ద ఎల్లయ్య గౌడ సంఘం అధ్యక్షులు, కట్కం మహేష్ యాదవ్ గారు యాదవ్ సంఘం అధ్యక్షులు, రావాలి గౌడ సంఘం అధ్యక్షులు, మహాదేవ్ చాంది ప్రాస ముస్లిం మైనార్టీ అధ్యక్షులు, తోట లింగయ్య కుమ్మరి సంఘం అధ్యక్షులు. నిజంగా కూడా ఆవునూరు నుంచి రామన్న అన్ని కుల సంఘాల అధ్యక్షులు వచ్చిన ఆవునూరు నుంచి కుమ్మరి సంఘం అధ్యక్షులు, అలానే డోలి ఎల్లం గంగపుత్ర సంఘం అధ్యక్షులు, చిప్పలపల్లి రాజు రెడ్డి సంఘం రైతు మిత్ర కార్యవర్గ సభ్యులు, గౌడ సంఘం ఉపాధ్యక్షులు అంజయ్య గారు, పొట్టి నరసయ్య గౌడ గారు గౌడ సంఘం, డాక్టర్ అంకని ఎల్లం బిఎస్పీ నాయకులు తుర్కపల్లి, గంగాడి బాలరెడ్డి రెడ్డి సంఘం కార్యవర్గులు, బొట్టు సీన్ గారు ముదిరాజ్ సంఘం, బొట్టి సీన్ గారు కూడా వెళ్ళాలి. బొట్టు సీన్ గారు ఆవునూరు అన్ని సంఘాల అధ్యక్షులు వచ్చారన్న దాదాపు మొత్తం మంది. పందిర్ల దేవయ్య, షాగ ఎల్లయ్య, గోపన్న గారు వెంకటరాజం, గోపన్న గారు శ్రీనివాస్, బండ అశోక్, బొట్టు సీన్ ఇంటి పేరు ఏం పేరు అన్న గోపన్న గారు సీన్ గారు బొట్టు సీన్ అంటామన్న బొట్టు సీన్ గారు
నమస్తే. పొన్నం చంద్రయ్య, తాలూకా దేవయ్య, తాలూకా నేరల్ల బాలు, నక్కదాసర్ దేవయ్య, కాసారం యాదగిరి, నక్కదాసర్ ఎల్లయ్య, ప్యారం రమేష్. మీరు లైన్ గా లేకుండా శాంతి పాష అందరు రండిగా, లైన్ గా రండి. ప్యారం రమేష్, బత్తుల మోహన్, నక్కల సుధాకర్ రెడ్డి, బండా చంద్రశేఖర్ రాజు రిటైర్డ్ ఆర్మీ గారు, బండరాజు రిటైర్డ్ ఆర్మీ గారు. ఏడి బండరాజు? ఏడి ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ ఏడి? రాలే ఇంకా పేర్లు ఇంకా యూత్ సభ్యులు ఎవరు రాలేరు ఇంకా. ఆవునూరు యూత్ సభ్యులు పాతూరి కరుణాకర్, బత్తుల గణేష్, అబ్బాయి ప్రశాంత్, గంగాడి అజయ్, చిప్పలపల్లి రాజు, బత్తుల శ్రావణ్, బత్తుల సుమన్, నక్కదాసరి శ్రీకాంత్, నక్కదాసరి శ్రీనివాస్, బోపన్న గారు వెంకటేష్, బోయిని గణేష్, తాలూకా ప్రమోద్. దయచేసి అందరు వస్తుండాలి ఇక. షాగ రమేష్, బోయిని సతీష్, రిటైర్డ్ ఆర్మీ. ఏం పేరు? బత్తుల గణేష్. చెప్తా అన్న. బత్తుల గణేష్ షాగ రమేష్, బోయిన్ సతీష్, షేపూర్ ప్రవీణ్, గంగాడి పవన్ కళ్యాణ్ గంగాడి, గంగాడి కిరణ్, చిన్న భాస్కర్ రెడ్డి, కొట్టేరు భాను, చిన్న సంతోష్, రేగుంట భాను. వీళ్ళంతా కూడా యూత్, నేను చదివేది కూడా.